చేసి తన రక్తమే మనకి ఇచ్చి శాశ్వతము ప్రేమ మనకి యేసుక్రీస్తు మనకి ఇచ్చినారు. దానికి ఇంకా ఇంకేం కావాలా? మనకి ఏమైనా ఉందా? హల్లెలూయా. ఏమైనా ఉందా మనకి? 4 వస్తుందండి కీర్తన 16:4. ಇತರರ ದೇವರುಗಳನ್ನು ಅವಲಂಬಿಸಿದರೆ ಬಹಳ ಕಷ್ಟ ನಷ್ಟಗಳು ಉಂಟಾಗುವು. ఇలాంటి దేవుడి మీద ఆలంకరిస్తే చాలా కష్ట నష్టాలు వస్తాయి. ఎలాంటి లోకంలో రీతిలో ఉంది కదా, అలాంటి మేము ఆరాధించేస్తే చాలా కష్టం వస్తుంది. సత్యం మేము తెలుసుకొని నడలా, అప్పుడే శాశ్వత ప్రేమతో మనకి దేవుడు మనకి కాపాడతాడు. లోకంలో ఉండే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ మనకి ఇచ్చి దేవుడు మనకి కాపాడతారు. హల్లెలూయా. ఇలాంటి దేవుడిని మేము వదిలేసి మేము బిగ్గకి పట్టుకున్నాం యేసుని. చిన్నది కానీ పెద్దది కానీ మంచిది కానీ చెడుది కానీ అన్ని దానికి యూజ్ చేస్తాం కదా. వేరే దాన్నంతా యూజ్ చేస్తామా లేదా? హల్లెలూయా. యేసు ప్రభువుని మేము అంగీకారం చేసుకొని మాకు శక్తిదైంది అన్నది వాళ్ళు చేయకపోని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పారు? కొంచెం రోజు లేట్ అయితే కూడా మనకి ఖచ్చితం దొరుకుతుంది. మన గ్యారంటీ అది. కొన్ని రోజులు లేట్ కావచ్చు, ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. 5th చదవండి. 4:5. ನನ್ನ ಪಾಲು ಪಾನವು ಯೆಹೋವನೇ, ನೀನೇ ನನ್ನ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಭದ್ರಗೊಳಿಸುತ್ತಿ. ನನಗೆ ಪ್ರಾಪ್ತವಾಗಿರುವ ಸ್ವಸ್ಥವು ರಮಣೀಯವಾದದ್ದು, ಅದು ನನಗೆ సంతృప్తకరವಾಗಿದೆ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చూడండి, నా పాలు పాన యెహోవా అంటే ఏమై? నా పాలు అంటే ఏమే? భాగం. పాలు పానవు యెహోవనే. హల్లెలూయా. నా పాలు నా పానము అంతా యెహోవా దేవుడే చెప్తా ఉంది. హల్లెలూయా. మన భాగం అంతా ఎవరైందా? యేసుక్రీస్తుడు అయినదా. హల్లెలూయా. మన పానం అంటే ఎవరైనా యేసుక్రీస్తుడు అయినదా. అప్పుడే మనకి నిత్య జీవానికి ఒక రాస్తే మనకి ఒక దావ చూపించడం అవుతుంది. హల్లెలూయా. మిడిల్లో పోయి ఏం ఉపయోగం లేదు. ఇంకా 20 years చూడలేదు ఆ పాయి ఆ జనాలు. 20 years మేము చూడలేదు వాళ్ళు. హల్లెలూయా. లోకంలో లాగుండేదంతా ఎక్స్పెన్స్ తీసుకొని కాకుండేదంతా చేసుకుని ఏమైతుంది? పోతూనే ఉండాలి. నైట్ తాగిండేది పొద్దునికి దిగలేదనేసి వచ్చి ఆశ్రమం కొట్టి చచ్చిపోయింది. ఏమన్నా తీసుకొని పోయిరా? ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు పుట్టి ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. అలాగే జీవితం మేము చేయకూడదు. అలాగే బతుకు మనకి వద్దు. హల్లెలూయా. అలాగే బతుకు, అలాగే జీవితం మనకి వద్దే వద్దు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నా పాలు పానం అంతా యెహోవా దేవుడు చెప్తుంది. మేము మన పానం అంతా యెహోవా దేవుడు మేము మాయపట్టే బిడ్డలు మేము మారితేనే దేవుడు మనకి ఆ పాలు పానం అంతా మనకి ఇచ్చేదానికి సాధ్యము. హల్లెలూయా. ఇప్పుడు పుట్టి రేపు చచ్చిపోతే ఏముంది ఉపయోగము? అదే మన ప్రాపర్టీ. ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి తెలుసు నువ్వు ఎన్ని రోజులు ఉంటావో, ఎన్ని రోజులు ఉండేదో, యాపో నా దగ్గర వస్తావో అన్ని దేవునికి తెలుసు. మధ్యలో ఏముంది? నటనే చేస్తా ఉంటాము. అంతే, నటనే చేస్తా ఉంటాము. మేము చేసిన నటనే కూడా కరెక్ట్ గా ఉందా? దేవుడు మెచ్చుతా ఉంటాడా? లేదు. జనాలకి మెచ్చిస్తా ఉంటాం. మేము జనాలు మెచ్చుకుంటా ఉంటారు మనకి చేసే కార్యాలని. అయితే దేవుడు మెచ్చుకుంటా ఉండలేదు. ఈడి తనక మేము జనాల గురించి మేము బతుకుతూ ఉంటాము, కానీ దేవుని గురించి మేము బతుకుతా ఉండలేదు. వాళ్ళు అలాగంటారు, వాళ్ళు ఇలాగంటారు, అట్లా నడాలా ఇట్లా నడాలా, అట్లే మేము జరుగుతూ ఉంటాం. ఇలాగే సర్టిఫికేట్ మనకి ఎవరు ఇస్తా ఉన్నారా? కీర్తన 16:1 చదవండి. ದೇವರೇ, ನಾನು ನಿನ್ನ ಶರಣಾಗತನು, ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. ఆమేన్. హల్లెలూయా. మీరు సరెండర్ అయితేనే నీ పాలు పానంతా నీకు దొరికేది సాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ వాక్యం ఏముంది? నువ్వు సరెండర్ అయితేనే 4వ వాక్యంలో ఏం చెప్తా ఉంది? పాలు పానం అంతా యెహోవా దేవుడు అంతగా అది మీకు దొరకాలంటే నువ్వు అక్కడ సరెండర్ కావాలి. నువ్వు సరెండర్ కాలేదంటే నువ్వు అది దొరుకుతుందా? శాశ్వత ప్రేమతో మనకి కాపాడినంట ఇచ్చిన ప్రేమ, శాశ్వత ప్రేమ.
కొన్ని రోజు ఉండి కొన్ని రోజు వెళ్ళిపోయే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ మనకి ఇచ్చిందే దేవుడు. హల్లెలూయా. అలాగే మనం జీవించాలా, కానీ ఈ లోకం జీవిస్తే మనకి వాళ్ళకి ఏమి వ్యత్యాసమే లేదు. ఏమైనా ఉంటుందా? ఏమి ఉండేది. ఇప్పుడు ఉంటాం, రేపు పోతాం. అలాగే లోకంలో బతుకుతా ఉంటారు. అయితే యేసుక్రీస్తు మనకి అలాగే చెప్పలేదు. అలాగే ఇంకొకరిని ప్రేమించు, సస్తా ఉండే ఆత్మల్ని రక్షించు. నీకు ఎన్ని రోజులు పెట్టినా వాళ్ళ దగ్గర ఉంది. నరకానికి పోతా ఉన్నాడు, వాళ్ళని రక్షించు. అలాగే మనకి దేవుడు చెప్తా ఉండేది. హల్లెలూయా. మేమంతా మిడిల్లో పోయి ఏం చేస్తామో అంతా మేమే డిసైడ్ అయిపోయిస్తాం. మేమే డిసైడ్, జనాల మాటలు ఇంకొని మేమే డిసైడ్. ఇప్పుడు ఎలక్షన్ వస్తా ఉంది. ఎలక్షన్ ఎలా ఉంది తెలిసిన రాజకీయాల్లో, ఎలా ఉంది తెలిసిన రాజకీయాల్లో కావాలనేసి మనం ప్రార్థన చేసుకోవాలా. హల్లెలూయా. తల్లి, తండ్రి, పెన్న, బిడ్డలు అందరూ ఉన్నారు. అందరికీ కావాల్సినది ఏమి? శాశ్వత ప్రేమ. యాద డిస్టర్బెన్స్ అయినా కూడా మన ప్రేమ కలగకూడదు. అలాగే మేము శాశ్వతంగా ఉండాలా. అప్పుడే మనకి దేవుడు మార్గం చూపించడానికి సాధ్యం ఉంటుంది. 9th చదవండి. ಆದ ಕಾರಣ ನನ್ನ ಹೃದಯವು ಹರ್ಷಿಸುತ್ತದೆ, ನನ್ನ ಮನವು ಉಲ್ಲಾಸಗೊಳ್ಳುವುದು, ನನ್ನ ಶರೀರವು ಸುರಕ್ಷಿತವಾಗಿರುವುದು. ಯಾಕೆಂದರೆ ನೀನು ನನ್ನ ಜೀವಾತ್ಮವನ್ನು ಪಾತಾಳದಲ್ಲಿ ಬಿಡಲಿಲ್ಲ, ನಿನ್ನ ಪ್ರಿಯನಿಗೆ ಅಧೋಲೋಕವನ್ನು ನೋಡಗೊಳಿಸುವುದಿಲ್ಲ. ನೀನು ನನಗೆ ಜೀವ ಮಾರ್ಗವನ್ನು ತಿಳಿಯಪಡಿಸುವಿ, ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಸಂತೋಷವಿದೆ, ನಿನ್ನ ಬಲಗೈಯಲ್ಲಿ ಶಾಶ್ವತ ಭಾಗ್ಯವಿದೆ. నా జీవము పాతాళకి దేవుడు వదిలేదు, ఆడి నుంచి మనకి దేవుడు తీస్తున్నాడు. హల్లెలూయా. అతను పొడి చేత ఏముంది? శాశ్వత ప్రేమ ఉంది. హల్లెలూయా. మనకి శాశ్వత ప్రేమ మనకి కావాల్సి ఉండేది. హల్లెలూయా. టెంపరరీ ఇప్పుడు వచ్చే పోయే ప్రేమ కాదు, మనకి శాశ్వతమైన ప్రేమ మనకి కావాలా. అప్పుడే దేవుడు మనకి నడిపించడానికి సాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎన్నో సమస్యలు వస్తుంది. అంతా మేము పాస్ చేసి పోవాలా, మీసుకొని పోవాలా. మనకి పోరాటం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉండే ఏమి సత్యం ఉంది. మనకి ఏమవుతుంది? పోరాటం ఎక్కువ ఉంటుంది. ఆ పోరాటం మేము జయించాలంటే యేసు ప్రభు ప్రేమ మనకి కావాలి. ఆ ప్రేమ మనకి ఉంటేనే ఆ పోరాటం జయించడానికి సాధ్యము. హల్లెలూయా. ఈ రోజు ఎన్నో జనాలు కొన్ని రోజు సభకి చర్చికి అంతా వచ్చి ఇప్పుడంతా వదిలేసి వెనకపోతా ఉన్నారు. ఎందుకో తెలుసుకుంటా ఉండలేదు. వాళ్ళు సత్యం వాళ్ళకి తెలీదు. ఇంకా 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 వాళ్ళు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వాళ్ళకి సపోర్టింగ్ అది వాళ్ళ రిలేటివ్ ఎవరు ఉండాలి కదా తెలిసిన. వాళ్ళు చేంజ్ అయితే వాళ్ళకే ప్రార్థన చేస్తారు. మీ ఇంట్లో కూర్చొని ఓలాడాలా దేవుని దగ్గర. అదంతా ఇప్పుడు ఎవరు లేదు. అలాగే ఎవరు చేస్తారా? నేను లాస్ట్ టైం మీకు చెప్పినాను. ఒక వ్యక్తి, ఒక సేవకుడు 40 days ప్రేయర్ చేస్తానంట. ఏమే 40 days 40 రోజులు. ఒక దినం విశేష కూటమి వచ్చిందంట. ఆ కూటమి గురించి ప్రార్థన చేయాల్సి ఉండే. హస్బెండ్ వైఫ్ వాళ్ళ అభ్యాసం ఏమి తెలిసిన, వాళ్ళ ఇంట్లో చిన్నగా ఒక ప్రేయర్ రూమ్ ఉంది. ప్రేయర్ రూమ్ లో పోతే వాళ్ళు వచ్చే తనక ఎవరైనా రాని డిస్టర్బ్ చేయకూడదంట. వాళ్ళ వైఫ్ది రూల్స్. అలాగే వాళ్ళ పాస్టర్ది ఎవరే రాని, ఎప్పుడే రాని, 1 hour 2 hours 1 day 4 days 5 days ఎన్ని రోజుకే రాని రిటర్న్ ఆడదాక వాళ్ళు పిలిచే రూల్స్ లేదంట. హల్లెలూయా. ఇలాగైతే వాళ్ళు జీవితం నడుస్తూ ఉంటావు సేవకులు ఇంట్లో. ఇలాగే నడుస్తా ఏదో పెద్ద కూట ఆరోపణ చేసిందంట. వాడికి ఇంకా 2 నెలలు 3 నెలలతో ఉండంట. 3 నెలలు 2 నెలలు ఉన్నప్పుడు ఆ ప్రార్థన చేయాలనేసి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనేసి ఆ కోణలో పోనంట. రూమ్ లో పోయి ఫాస్టింగ్ ప్రేయర్ చేసేది సేవకులు కూర్చోనంట. వాళ్ళు ప్రార్థన చేస్తా 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 1 రోజు 3 రోజులు 4 రోజులు అట్లే జరుగుతా ఉన్న వాళ్ళకి తెలియదంట. హల్లెలూయా. కరెక్ట్ 40 days వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నంట. 40 days నైట్ అండ్ డే ఓన్లీ ప్రేయర్ లోనే ఉన్నంట. మళ్ళా తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అడుగుంట, వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తా ఉంటా, వాళ్ళ వైఫ్ చెప్తా ఉంటా వాళ్ళు. హల్లెలూయా. నేను చేసిండే ప్రేయర్ కి దేవుడు నా దగ్గర ఎవ్రీ డే నా దగ్గర మాట్లాడుతూనే ఉంటారు. ఎవ్రీ డే నా దగ్గర చెప్తూనే ఉంటారు దేవుడు. హల్లెలూయా. ఎవ్రీ డే ఎప్పుడో సదాకాలం మనకు చెప్తూనే ఉండిన దేవుడు. దేవుడు చెప్తూనే ఉంటే నీకు ఆకలి అవుతుందా? నీకు మబ్బు డార్క్నెస్ వీక్నెస్ అంతా తెలుస్తుందా?
ఏమని తెలిసిందా? ఏమీ తెలియదు. దేవుడు మనకి జొత్తనే ఉంటే ఆ ఫీలింగ్ వాళ్ళ దగ్గర, ఆ సేవకుల దగ్గర ఆ ఫీలింగ్ జొత్త ఉన్నట్లే, జొత్త నడిచినట్లే, జొత్త తిన్నట్లే, జొత్త సేవ చేసినట్లే. ఇలాగే ఎవరి డే వాళ్ళు ఏమి ఉన్నాయంట, ప్రార్థన చేస్తా 40 రోజులు అయింది, 40 days అయింది. తర్వాత బయట వచ్చిన వాళ్ళు అడుగుతుందంట, వాళ్ళ వయసు చెప్తుందంట, నువ్వు ప్రార్థన చేసిన కూర్చొని నువ్వు 40 రోజులు అయింది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నిన్నమన్నా పోలేదు, నువ్వు ప్రార్థన చేసే పోయింది 40 రోజులతో చెప్తుందంట వాళ్ళ వైఫ్. హల్లెలూయా. అలాగే ప్రార్థన నీకు ఉందా? చేస్తా ఉంటామేమో. హల్లెలూయా. చేస్తామా లేమో? మేము చేస్తామా? యేసు ప్రభు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తుంది? ఉపాసం ప్రార్థన చేస్తారా? మేము 4 hours చేస్తారా? 4 hours మేము చేస్తామా? చేసేది. హల్లెలూయా. అప్పుడు ఏమీ లేదు, ప్రార్థన స్ట్రాంగ్ గా ఉండే. ఇప్పుడు అన్నీ ఉంది, మన ప్రార్థన పోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఏమైనా ఉన్నప్పుడు మనకి ఏమైనా టెక్నాలజీ ఉన్నా, పారడానికి బస్సు ఉన్నా, ఫ్లైట్ ఉన్నా, ట్రైన్ ఉన్నా, సెల్ ఫోన్ ఉన్నా, ఏమైనా ఉన్నా మనకి అప్పుడు ఏమీ లేదు, ప్రార్థన స్ట్రాంగ్ ఉండే. ఇప్పుడు అన్నీ ఉంది, మన ప్రార్థన స్ట్రాంగ్ లేదు. కూర్చున్న జాగల ఈ ఫోన్ ఆన్ చేసే చాలు, నీకు తినేకే వస్తుంది, నీకేం కాలంతా నీ కాలం ముందుకు వస్తుంది. అప్పుడు ఏమీ లేదు, ప్రార్థన చాలా పవర్ ఉండేది. నువ్వు చేస్తా ఉంటే అలాగే అట్లే ధూపం మారుతా ఉండే దేవునికి. హల్లెలూయా. ఇమీడియట్ గా మీకు ఆన్సర్ దొరుకుతా ఉండే. అప్పుడు మీరు చేస్తున్న ప్రార్థనకి ఆన్సర్ దొరుకుతా ఉండే. మోషే 40 ఏళ్ళు నడిపించే కదా, 40 years కదా. కొన్ని టైం అంతే, చాలా టైం లేదు, కొన్ని టైం దేవుని దగ్గర ఆలోచన ఇంకొని వచ్చేదానికి కొండ పైన పోయి ప్రార్థన చేసుకుంటూ ఇంటికి వచ్చేదానికి అది ఏమైంది, ఇక్కడ వెళ్ళిపోయింది, చెదిరేసింది. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఆత్మబలం లేదంటే నేను ఎలాగ మిమ్మల్ని మేము నడిపించాలి? ఆత్మబలం మనకి లేదంటే ఎలాగే మేము నడిపించాలి? 40,000 జనాన్ని ఎలాగే నడిపించగలుగుతుంది? హల్లెలూయా. కొన్ని టైము దేవుని దగ్గర పోయి ఆలోచించే ఇంకొందని వచ్చేదానికి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆలోచన ఎట్లాగే వీళ్ళు నడిపించాలనేసి ఆలోచన ఇంకొన వచ్చేలోకి ఏమైంది, అంతా చెందిపోయింది. హల్లెలూయా. అలాగే మన జీవితం ఏమంటే మేము చెదిరిపోయిస్తాము. అప్పుడప్పుడు ఏమైతామో, మేము చెదిరిస్తాము అప్పుడప్పుడు, ఆ పక్క ఈ పక్క. ఎందుకంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అంతూ అట్లాగే ఉంటుంది, అన్ని పవర్ఫుల్ ఉంటుంది వాళ్ళ మాటలు. చెదిరిస్తామే అప్పుడప్పుడు. మేము చెదురుకున్నట్లా ఒక్కటే మేము ఉండాలి. అప్పుడే శాశ్వతమైన ప్రేమ దానికి మేము భాగ్యస్థులు అయ్యేదానికి భాగ్యం పవర్ ఉంటుంది. హల్లెలూయా. మేము ఎప్పుడు చెదురుతామో అప్పుడు మనకి వీక్ అయిపోయిస్తాం. ఎవరైనా వచ్చి మనకి కొట్టుకొని పోయిస్తారు. అలాగే మేము చెదిరితే. హల్లెలూయా. అర్థమైందా? దేవుని వాక్యం ఇలాగే చెప్తా ఉంది. మేము స్ట్రాంగ్ ఉంటేనే దేవుని వాక్యం చెప్పేదానికి సాధ్యము, దేవుని ప్రేమ పొందుకోవడానికి సాధ్యము. మేమే స్ట్రాంగ్ లేదంటే ఇది ఆలో మనకి దొరికేది. శాశ్వత ప్రేమ మనకి దొరికేది. దొరుకుతుందా మనకి శాశ్వత ప్రేమ? దొరకదు. శాశ్వత ప్రేమ కావాలంటే మేము స్ట్రాంగ్ గా నిలుచుకోనాలా, దేవుని మేము బిగ్గా పట్టుకోనాలా. అప్పుడే మనకి దేవుడు మనకి తోడైన మనకి నడిపించేది. 4వ వాక్యం వేస్తుందాం, 4-5. ಇತರ ದೇವರುಗಳನ್ನು ಅವಲಂಬಿಸಿದವರಿಗೆ ಬಹಳ ಕಷ್ಟ ನಷ್ಟಗಳು ಉಂಟಾಗುವವು. ಅವರಂತೆ ರಕ್ತವನ್ನು ಪಾನ ದ್ರವ್ಯವಾಗಿ ಸಮರ್ಪಿಸುವುದೇ ಇಲ್ಲ. ಲಾಸ್ಟ್ ಮಂಡೇ 10ನೇ ತಾರೀಕು